దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆ జగదాంబిక అమ్మవారి దీవెనలు మీ మీద మా మీద ఉండాలని, ఆ తల్లి సల్లని సూపులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటా ముందుగా దిల్దార్ వార్తలు షురూ చేద్దామా? చూస్తున్నావా బోనాల సంబరాలు ఏ తీరులో నడుస్తున్నాయో? గల్లీ గల్లీ అంతా ధూమ్ దామే కదా. పొద్దుగాలటి నుంచి షురువయ్యే. ఇక నెల రోజుల పాటు అమ్మవార్లకు పండుగే పండుగ. మరి చేసినవా షాపింగ్ ఏమన్నా? ఇక నా షాపింగ్ కథ తెలుసు కదా, ఆన్లైన్ లోనే అరొక్కటి కొనబడతి. పండుగ నాడు ఏదో ఒకటి వేసుకుంటా. ఈ తాప పండుగని గట్ల ఎలదిస్తావు అన్నట్టు. మరి ఏం చేస్తాం, ఎక్కడ అప్పు ఉడతలేకపాయే, ఎవరు మనల్ని నమ్ముతలేకపాయే. బ్యాంకు అడిగిన ఏంది షాపింగ్ కోసం లోన్ అడిగినవా? ఏం చేస్తాం, కష్టకాలం గట్లొచ్చింది. అయినా ఏం ఫరాక్ లేదులే, బోనాల జోరు చూపిస్తాం ఆ వాడల. అప్పైనా కొప్పు ముడుస్తా అంటావు, నీకేంది గాని. అగో మన అక్కల సంబరం చూడు ఎట్లున్నదో. పట్నంలో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనాలు భక్తి సమర్పించే పండుగ. వెనకట నుంచే లంగర్ హౌస్ నుంచి బోనం పట్టుకొచ్చేటోళ్ళట. అంగర్ అంటే వంట, కాన అంటే గది. పాతకాలంలో వంట రూమ్ లెక్కడి చెప్పుంది. ఈ లంగర్ హౌస్ లకెళ్ళి వండిన దాన్నే రాజులకు సైనికులకు పంపేటోళ్ళు. అప్పుడు కూడా ఇక్కడికెళ్లే అమ్మవారికి తొలి నైవేద్యం పంపేటోళ్ళట. ఇప్పటికీ ఇదే ఆచారం నడుస్తున్నది. సర్కార్ నుంచి గుల్ల మంత్రి కొండ సురేఖక్క, మంత్రి పొన్నమన్న అమ్మవారికి పట్టుబట్టలు పట్టుకొచ్చిర్రు. నెల రోజుల పాటు ఇంతే ధూమ్ ధామ్ గుండబోతున్నాయి బోనాలు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి, 20న ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు, మళ్ళా గోల్కొండలో ముగింపు బోనంతోని అమ్మవారి బోనాల పండుగ పరిసమాప్తమైతది. నేను కూడా మెల్లగా ప్రిపేర్ అవుతున్నారా? దేనికి? ఇప్పట్లో ఏం నోటిఫికేషన్లు కూడా లేవు. అయినా నీ చదువు పెద్దగా లేదు కదా. అంటే కొలులు కొట్టే పరీక్షలకు కాదు. మరి ఇంకా దేనికోసం ప్రిపేర్ అవుతున్నావు? సీఎం సీట్ కోసం తయారైతున్నా. మన కోట కూడా పెరుగుతున్నది కదా. ఏంది, నువ్వు సీఎం సీట్ కోసం ప్రిపేర్ అవుతున్నావా? ఫేస్ ఇట్ దిక్కు టర్నింగ్ ఇచ్చుకో. ఈ యాంగిల్లో జయలలిత లెక్క, ఇంకో యాంగిల్లో మాయావతి మమతక్క లెక్క కొడుతున్నా కదా. కర్మరా కర్మ, నువ్వు సీఎం అవుతావు. మరి రేవంత్ రెడ్డి సార్ ఎక్కడికి వెళ్ళొచ్చిండమ్మా? లోకల్ బాడీలో కలిసి ఇంతింత అన్నట్టు సీఎం కాలేదా? నేను కూడా గట్లనే అయితా. నీ కాడ క్యాడర్ లేదు, క్యాష్ లేదు, ఎట్లయితావు? 600 గాని 100-150 గాని అయితా చూడు. కానీ నాకంటే ముందుగా గిసారైతా అంటున్నాడు. ఎవలబ్బో, ఆలు లేదు సూలు లేదు, అప్పుడే కొడుకు పేరు సోమలింగం అని అంటున్నాడు సంగారెడ్డి జగ్గన్న. మొన్నట్లా ఎమ్మెల్యేగా అయితే గెలవలేదు గాని సీఎం సీటుకే సూటు పెట్టిండు. వచ్చే 10 ఏళ్లల్లా సీఎం సీట్లో కూసోవాలని కలలు కాదు, ఏకంగా పనే చేస్తున్నాడట. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. అయితవానే అన్న అట్లయితే సీఎం దరఖాస్తు ఫారం రాహుల్ గాంధీ సార్కి ఇచ్చినవా? ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా
ఇంకో 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ సారు మైక్ దొరికిన ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు. కానీ జగ్గారెడ్డి మాటలు వింటుంటే బాహుబలి బల్లాల దేవుడు ఉన్నట్టే చాలా మందే లైన్లు ఉన్నారు కాంగ్రెస్ లా. ఏ ముహూర్తాన సుకుమార్ సార్ పుష్ప సినిమాకు పురుడు పోసిండో గానీ అక్కడికెళ్ళి నడుస్తూనే ఉన్నది. ఏంది రప్పరప్పనా? ఆ సినిమాలో చూపెట్టింది నిజ జీవితంలో ఏది ఎప్పు వాడకుంటున్నది. ఆ తీర్ల దునియాను ఊపేసాడు పుష్ప. నువ్వు ఇంకా పుష్ప 2 చూసే గిట్లా మాట్లాడుతున్నావు, ఇంకా 3, 4 ఏంది 3, 4 ఇదేమన్నా వెబ్ సిరీసా ఎట్లా? అంతకు మించి అయ్యబోతున్నాడట సుక్కు సారు. వాయమ్మనే ఒకటో పాటు రెండో పాటుకే ఒక దిక్కు జనాలు ఇంకో దిక్కు లీడర్లు ఊగుతున్నారు. ఇంకా గిన్ని పాటలు ఉన్నాయంటే మరి ఏందనుకుంటున్నావమ్మా? పుష్ప అంటే తగ్గేదే లేదని తెలియదా నీకు? ఏం తగ్గుడో ఏమో గాని అచ్చం పుష్ప సినిమాలో ఎర్రచందనం లెక్క కొడుతున్నది ఈ వీడియో. చూద్దాంపా. పుష్ప సినిమా వీడియో అనుకుంటున్నారా ఎట్లా? కాదు, అది రీలు ఇది రియలు. అచ్చం పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగల్ని నదిలో పడేసిన సీనే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న బ్యాస్ నదిలో కనిపించింది. ఇప్పుడు అడుగుకు వానలు దంచుతుంటాయి కదా, ఎక్కడనో గట్టిగానే అడవిని పొతం పెట్టినట్టున్నారు దొంగ బడవేగాళ్ళు. అవన్నీ ఒకటేసారికి ఇట్లా కొట్టుకొచ్చినాయి అన్నట్టు. కానీ మొదలు చూస్తే అచ్చం పుష్పసీనే అనుకున్నారు కదా, కానీ కాదంటే కాదని తెలిసింది. నా బర్త్డే వస్తుంది కదా, మరేంది సంగతి? అవును కదా, ఖచ్చితంగా 1/2 కిలో పేడ స్వీటు 1/2 కిలో కేక్ తెచ్చి ధూమ్ధామ్ చేద్దాం అంతే. ఏంది ఆ 1/2 కిలో స్వీట్ తోట ధూమ్ధామ్ చేస్తావా? నీకెందుకు డీల్దార్ చేసుడే. ఆపో, అదేదో యాటను కోసి ఊరంతా భోజనాలు పెట్టినంత గొప్పగా చెప్తున్నది. ఇగో మన తాకత్కు తగ్గట్టుగా చేసుకోవాలి. అబ్బా సార్ బర్త్డే చూడు ఎంత బాగా చేసుకున్నాడో. ఏంది కావాలన్నీ ఎవలకు గట్టిర్రు? ఏదన్నా సారగిట్లనా అనుకుంటున్నారు కదా. అవును, అమ్మవారికి సమర్పిస్తానికి ఏర్పాట్లు. మరెందుకు అక్కడ జాతర గిట్లున్నదా అంటే కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే అయ్యబత్తుల ఆనందరావు సార్ పుట్టినరోజట ఇయాల. అందుకే ఈ మిఠాయి కావులల్లా మొత్తం 6 రకాల బిందెలు నింపి కావళ్ళు గట్టి మేడ తాళాలతోటి గిట్ల ఊరేగింపున సమణస పోలేరమ్మ తల్లికి అప్పచెప్పిర్రు. అందులో పవన్ అన్న ఫోటోవా ఎమ్మెల్యే ఫోటో పెట్టి పూజలు గట్టిగా వేసిర్రు. ఈ ఇంత అమ్మవారి పూజ చేసినాక ఊరంతా బంతి భోజనాలు ఉంటాయి కావచ్చు. ఇయాల రేపు ముందచ్చిన వాళ్ళ కంటే వెనకచ్చిన వాళ్ళదే రాజ్యం ఉన్నది. ఉత్తగానే అన్నారా నోరున్నోళ్ళదే రాజ్యం అని? రాజ్యం ఉంటే ఉండని గాని నడిమిట్లో వచ్చిన వాళ్ళ మోజుల పడి కన్నోళ్ళని కనికరం లేకుండా చూడొద్దు కదా. చూడొద్దు, కన్న తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలెక్క కాపాడుకోవాలి. వాళ్ళు మన మంచి చెడ్డ చూస్తానే కదా ఇవాళ గిట్లున్నది. గంత సోయున్నదా? ఇవాళ తిన్నదే బువ్వా కట్టిందే బట్ట అన్నట్టున్నారు కొందరు. రాను ఈ కలియుగానికి ఏమైతుందో గాని మానవ సంబంధాలన్నీ మార్క్స్ చెప్పినట్టే ఆర్థిక సంబంధాలే. అంతే కదా మరి. ఏంది అంతే? పాపం పట్నంలో పండు ముసలమ్మ గోస చూడి ఎట్లున్నదో. కొడుకులు పుట్టాలన్న
కావాలని ఈ తల్లి ఎన్ని దేవుళ్లకు నోములు నోసిందో కోటొక్క మొక్కులు పెట్టిందో గాని తల్లి పేరు మీదున్న ఆస్తిని ఇల్లును తీసుకొని ఎక్కడ బతుకుతో బతుకుమని గెంటేసిండ్రట ఇద్దరు కొడుకులు. ఎక్కడికి పోయినా ఏమున్నదని ఈ ముసలమ్మ 90 ఏళ్ల ఈడు చిన్న బిడ్డ దగ్గరకు వచ్చి బతుకుతున్నదట. వాళ్ళ కొడుకులు చూస్తలేరు. ఆరోగ్యం కోవిడ్ లో ఆరోగ్యం బాగా లేకుండే. ఆయనకు హాస్పిటల్లో షరీక్ చేసిన నేనే చూసిన మొత్తం. ఆమె డబ్బులు పెట్టుకుంది కానీ నేనే చూసిన మొత్తం. ఆమె ఇంట్లో వెళ్ళి ఎల్లగొట్టేసారు. ఉండొద్దు, అది ఇది మా ఇల్లు, మేము కట్టింది, మేము కొన్నాము, ఆమె పేరు మీద ఉంది ఇల్లు. అవ్వ పేరు శకుంతలబాయి. శానేళ్ల కింద భర్త కాలం చేసిండు. మంచి చెడ్డ చూడాల్సిన కొడుకులు ఇడిచిపెట్టిందని కంటికి పుట్టడు శోకం పెట్టిందట. నేను వద్దని అనుకున్నప్పుడు నా ఆస్తి ఎందుకు అని ఆఫీసర్లను కలిసింది. పెద్దసార్లు ఇంటికి వస్తున్నారని తెలుసుకుని ఎక్కడికో వెళ్లిపోయినరు. తల్లిదండ్రుల బాధ్యతలను చూడని కొడుకులకు ఆస్తి తీసుకునే హక్కే లేదు, అనుభవించే అధికారం లేదు అని తహసీల్దార్ జయశ్రీ మేడం ఇంటిని సీజ్ చేసిండ్రు. చూస్తున్నారు కదా కొడుకులు, జర ఏజ్ పడ్డ తల్లిదండ్రులను ప్రేమతో చూడుండ్రి. అవ్వ అయ్య సంపాదించిన ఆస్తిని వాళ్ళకే ఇచ్చి మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తారు మరి. సినిమాల్లో నేతలంతా ఒకతానే ఏరిర్రు, ఏందో ముచ్చట. డౌట్ ఎందుకు, చూసేస్తే పోలా. ఈ నడుమ ఎక్కడ చూసినా గంజా కొడుతున్నారు, బడి ముంగట డ్రగ్స్ చాక్లెట్లు అమ్ముతున్నారని వింటున్నాం కదా. అయితే తెలంగాణ ఐటీకి అడ్డా గాని డ్రగ్స్ కి అడ్డా కావద్దని సర్కారు సినిమాలతోని పెద్ద మనుషులతోని మీటింగ్ పెట్టింది పట్నంలా. హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండలను పిలిచిండ్రు. సీఎం సారే వాళ్ళకు బ్యాడ్జీలు పెట్టి సభ్య సమాజానికి సందేశం ఇయ్యమని చెప్పిండు. మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది. బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే మజా వస్తుంది, హై అనిపిస్తుంది. డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్. అయితే ఎంపీ కొండ సారు సీఎం రేవంత్ సార్ గురించి చెప్పిండు. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. సిగరెట్ తాగరు, బియర్ తాగడు, విస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. సీఎం సార్ కు ఎసొంటి షెడ్ అలవాట్లు లేవన్నట్టు ఇక ఆఖర్లా డ్రగ్స్ గాంజా అమ్మటోళ్లకు గట్టిగానే పెట్టిండు సీఎం సార్ సురుకులు. స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.